అందరూ చూడొచ్చు. దయవుంచి అందరూ కూర్చోండి. ఇష్టం ఉంది, ఒక పద్ధతి ప్రకారం దయవుంచి అందరూ కూర్చొని, ఎందుకంటే ఇది లైవ్ ప్రోగ్రామ్. హలో 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 అందరూ సహకరించాలి. ఈ పక్కంతా కూడా మన కోసం వేసి ఉండేది కార్పెట్. అక్కడ కార్యక్రమం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారమ్మా, దయవుంచి ఈ పక్క రండి అందరూ. అక్కడ వాళ్ళు కొన్ని వస్తువులు అవన్నీ తీసుకోవాలి గురువు గారికి, దానికి దారి వదలండి. వెనక వస్తువులన్నీ పెట్టుకున్నాయి, మీరు కూడా ఈ పక్కకు వచ్చేయండి. అందరూ ఒక పక్కకు వస్తే పాద పూజ కార్యక్రమం 10 నిమిషాలు పడుతుంది. మీరు సహకరిస్తే తొందరగా అయిపోతుంది అది. అమ్మా అక్కడ దారి ఇవ్వాలి మీరు, అక్కడ మీరు లేస్తే, ఎందుకంటే వెనక వస్తువులు ఉన్నాయి అవన్నీ తెచ్చుకోవాలి వాళ్ళు. అందరూ ఈ పక్కకు వచ్చి వెనక్కి కూర్చోండి. ఇదంతా మన కోసమే. గురువు గారు ఎక్కడన్నా కనిపిస్తారు, దూరం నుంచైనా కనిపిస్తారు, దగ్గర నుంచైనా. అక్కడ ఇవ్వాలి. తొందరగా మొదలుపెట్టి. आनंद समर्थ सद्गुरु साईनाथ महाराज की, श्री 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 सुधाकर महाराज की, श्री 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 नाद सांप्रदाय श्री श्री सुधाकर महाराज की. ఆ మెట్ల మీద ఉండే వాళ్ళంతా ఇటు ఎదురుగా వస్తే మంచిదమ్మా. మీరు అక్కడ ఏమో అనుకోవద్దు, ఈ పక్కకు వచ్చేయండి అందరూ. ఇటు ఎదురుగా వస్తే తర్వాత గురువు గారు అక్కడే కూర్చుంటారు. ఈ పక్కకు వచ్చేయండి, ఏమో అనుకోవద్దు ప్లీజ్. సార్ మీరు కూడా అటు ఇటు వీడియో కనిపించాలి కదా, అక్కడ లైవ్ ఉంది. మీరు కూడా నిదానంగా ప్రశాంతంగా గురువు గారి పాదాలు కనిపించాలి అందరికీ. అందరూ సాయిరామ చెప్తే మంచిది కొద్దిగా. కాషాయ వస్త్రం కరదండధారిణౌ కమండలు పద్మకరేణ శంఖం చక్రం గదా భూషిత భూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా అద్వైనందన దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా అద్వైనందన దిగంబరా, దిగంబరా దిగంబరా అనసూయ నందన దిగంబరా, దిగంబరా దిగంబరా అనసూయ నందన దిగంబరా, దిగంబరా దిగంబరా స్వామి సమర్థ దిగంబరా, దిగంబరా దిగంబరా స్వామి సమర్థ దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీ సాయినాథ దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీ సాయినాథ దిగంబరా, దిగంబర సాయి దిగంబర దిగంబర సాయి దిగంబర దిగంబర సాయి దిగంబర దిగంబర సాయి దిగంబర, దిగంబర దిగంబర సాయి దిగంబర, దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర, దిగంబర సాయి దిగంబర, దిగంబర సాయి దిగంబర, దిగంబర 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 సాయి దిగంబర, దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర, దిగంబర సాయి దిగంబర, దిగంబర
దిగంబర దిగంబర దిగంబర దిగంబర సాయి దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర దిగంబర సాయి దిగంబర 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 సాయి దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర
సాయి గానిలహరి ఉంది, అది ముఖ్యంగా ఇది కొద్దిగా అనుకున్న ప్రకారం తొందరగా కానివ్వండి. ఎందుకంటే చాలా ఉన్నాయి వస్తువులన్నీ, సుగంధ ద్రవ్యాలు అన్నీ ఉన్నాయి, పువ్వులు అవన్నీ ఉన్నాయి. అమ్మా మనం అనుకున్న ప్రకారం తొందరగా కానిస్తే మళ్ళీ ఆ ప్రోగ్రాం ఉంది కాబట్టి మీ అనుకున్న ప్రకారం కానిచ్చేయండి, మళ్ళీ తొందరగా కాకుండా. అవి తెచ్చున్నారు, సుగంధ ద్రవ్యాలు అన్నీ తెచ్చున్నారు, దాని ప్రకారం కానిచ్చేయండి. పువ్వులు అన్నీ ఉన్నాయి, కానీ సార్ సాయిరామ్. చాలా కాలం ఇప్పటికే 1 గంట లేట్ అయింది. ఇది విన్నపం, ఎందుకంటే మళ్ళీ తర్వాత కార్యక్రమం ఉంది. గురువు గారిని కూడా ఎక్కువ సమయం ఇబ్బంది పెట్టడం అనేది మనకు భావ్యం కాదు. తొందరగా మనం ఎంత పాదాలు గడిగితే అంత బాధ్యతానికి మనం ఆయన పాదాల దగ్గర పెట్టినట్టు. అవి అన్నీ ఉన్నాయి మా పూలు. తర్వాత అదే తెచ్చారు కదా మీరు వస్తే, మీరు ముందుకు వస్తే అందరంటే ఇంకా అది సాయి గానలహరి అనేది అది ముఖ్యం కదమ్మా. పాద పూజ మళ్ళీ ఇంకో రోజు పెట్టుకుందాం కావాలంటే. మీరు అనుకున్న ప్రకారం చేసేయండి. అందరికీ పాద దర్శనం ఇక్కడ కూర్చున్న తర్వాత ఇవ్వచ్చు మనం గురువు గారికి. మీరు అనుకున్న వస్తువులతో చేసేయండి ముందు. మీరు గురువు గారు ఇక్కడ కూర్చున్న తర్వాత అందరికీ పాద దర్శనం ఇవ్వచ్చు కావాలంటే. అమ్మా టెంకాయ నీ లైఫ్నే మీరు, ఎందుకంటే పూలు కావాలంటే ఇక్కడ కూర్చున్న తర్వాత గురువు దగ్గర పాదాల దగ్గర వేసుకొని నమస్కారం చేసుకోవచ్చు. గానలహరి జరుగుతూ ఉంటుంది. నాప్కిన్ తెచ్చిన నాప్కిన్ లేవి, ట్రేలు ఏవి, ఇంకా గంధం తీసుకోమ్మా. అమ్మ మీరు రండి అమ్మ. మీరు తుడిచి పాదాలు తుడిచి మామూలు నీళ్ళతో కడిగి, ముందు మామూలు నీళ్ళతో కడగండి. ఇంకా కొబ్బరి నీళ్ళు కానీ. తర్వాత అలాగే ఈరోజు ఒక విశేషం ఏంటంటే, శ్రీ నాద సాంప్రదాయి శ్రీ సుధాకర్ మహారాజ్ నాద సాంప్రదాయి అనేదానికి అక్కడ ఉన్నటువంటి ఆ నవనాథులే నిదర్శనం. ఆ నవనాథులు షిర్డీ నుంచి చుట్టుపక్కల 1400 కిలోమీటర్లు, అంటే ఇక్కడి నుంచి దగ్గర 3500 కిలోమీటర్లు. పోయిన సంవత్సరం డిసెంబర్ నుంచి మొన్న డిసెంబర్ దాకా ప్రతి పౌర్ణమికి గురువు గారు ఎవరికి అర్హత ఉంటుందో వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఆ నవనాథుల్లో వాళ్ళ అనుగ్రహం, కృప, వాళ్ళ దర్శనం కలిగించి దాని ప్రకారంగా ఈరోజు నాద సాంప్రదాయాన్ని శ్రీ సుధాకర్ మహారాజ్ గారికి అని పిలుచుకునేదానికి మనకి ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఆ అమ్మ ఉంది అక్కడ, పెద్ద ఆమె, ఆ వయసులో అందరికీ తల్లి లాంటిది. ఆమె డైరెక్ట్గా పొందిన అనుభూతి తర్వాత చెప్తుంది. అందుకనే ఆ పాద పూజ కార్యక్రమం ఇప్పుడు పెట్టుకుంది. తర్వాత అలాగే సాయి గానలహరి ఇది అయిపోయిన తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పటిదాకా గురువు గారు పర్మిషన్ ఎవరికి ఇవ్వలేదు. నైనా మీడియాకి మనం పోవాల్సిన అవసరం లేదు. ఎవరు అనుగ్రహం, కృప ఉంటే వాళ్ళకే జరుగుతుంది. నాయన సాయి తత్వం చాలా ఎంటైర్ డిఫరెన్స్ ఇది అని ఈ గురు పౌర్ణమి నుంచి ఒక వెబ్సైట్ లాంచ్ చేస్తున్నామండి. బాబా గారు ఈ నవనాథులు తిరిగినటువంటి ప్రోగ్రాము, తర్వాత అంతకుముందు 53 వారాలు ప్రవచనాలు ఇచ్చినారు సాయి సుధాకర్ మహారాజ్ గారు. దాని వెబ్సైట్ వచ్చేసి sadgurunilayam.webs.com. ఇంకోటి వచ్చేసి ఫేస్బుక్ www.facebook.com/sadguru-nilayam. ఎందుకు ఇవన్నీ చెప్తున్నామంటే, వెళ్ళొచ్చిన వాళ్ళకి అర్హతను బట్టి వాళ్ళు వెళ్ళొచ్చున్నారు. దాంట్లో చూసుకోగలిగితే కనీసం ఆయన కృప కన్నా మనం, ఆయన అనుగ్రహానికన్నా మనం ఆ అర్హత కలిగి ఉంటామని చెప్పి ఈ వెబ్సైట్లో పెట్టాడు. అంతకంటే తప్పితే ఇంకోటి ఏం లేదు. ఈ వెబ్సైట్ ఏంటంటే sadgurunilayam
www.webs అది స్క్రోలింగ్ కూడా వస్తున్నది .com. ఇంకోటి వచ్చేసి ఫేస్బుక్ అనమాట www.facebook.com/sadguru.nilayam. ఎందుకు ఇవన్నీ అంటే వాళ్ళు వెళ్ళొచ్చిన వాళ్ళు మనం చెప్పాలంటే చెప్పేది వేరు చూసేది వేరు. వాళ్ళు వెళ్ళొచ్చారు అక్కడ ఏదో ఒక ఇది యూట్యూబ్లోంచి వీడియోలో కూడా చూడొచ్చు. అంటే టెక్నాలజీ పెరిగింది కాబట్టి వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది కొంతమందికి. దాంట్లో వెళ్ళి చూడొచ్చు. వాళ్ళు పొందిన అనుభూతులు అవన్నీ చాలా ఉన్నాయి. ఈ పాద పూజ కార్యక్రమం అయిన తర్వాత మెయిన్ సాయి గానలహరి శ్రీనివాస్ గారు గూడూరు నుంచి వచ్చారు. అలాగే మృదంగం శివకుమారు, తపల గోపి గారు, మల్లికార్జున్ కీబోర్డ్ గారు. ఇది ఎట్టంటే ఒక 2 రోజుల ముందే గురువు గారు ఆజ్ఞ. ఎందుకు గురువు గారు అంటున్నారంటే మేమందరం ఆయన దగ్గర పొందినటువంటి అనుభూతులు. ఈరోజు ప్రశాంతంగా ఉన్నాము ఈ జీవనంలో అంటే ఆయన దగ్గర పొందిన అనుభూతులు. నేను ఒక్కడిని ఎందుకు మాట్లాడుతున్నానంటే అందరూ మాట్లాడతారు. ప్రతి ఒక్కరికి అరగంట పట్టేది మాట్లాడితే, ఎందుకంటే అరగంట కూడా చాలదు. ఎందుకంటే అన్ని అనుభూతులు పొందున్నారు, అందరూ అంత మనశ్శాంతిగా ఉన్నారు ప్రతి ఒక్కరు. అది ఖచ్చితమా కాదమ్మా? ఖచ్చితం కదా. అందరం అంటే నేను ఇంకా పొందలా, మీరందరూ పోయిచ్చున్నారు. మీరందరూ ఖచ్చితంగా నవనాథులు మీరందరూ తిరిగి వచ్చినారు. ఇంకా నాకైతే అనుగ్రహం రాలేదు, కానీ ఆయన పాదాల దగ్గర ఉన్నాను కాబట్టి నవనాథులు తిరిగినట్టే నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా. అందుకని ఇక టైం చాలదు కాబట్టి ఆ సాయి గానలహరిలో శ్రీనివాస్ గారు అయితే ఆయన గురించి చెప్పాలంటే అసలు పెద్ద ప్రోగ్రాం ఉంది. పోయిన తోడు హైదరాబాద్లో నేను రాలేకపోయాను. గురువు గారికి ఏ విధంగా నేను తీర్చుకోవాలా అని అనుకుంటూ వేరే ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకొని సాయినాథుల అనుగ్రహంతో ఇక్కడికి వచ్చారు. అందుకని ఆయన ఆర్తితో పాడిన పాటలు అంటే మనకి ఏడవంటే ఏడవడం కాదు, ఆర్తితో ఏడవాలి. అది ఖచ్చితంగా చూస్తాం ఇప్పుడు మనం. ఈ పాద పూజ అందుకే తొందరగా కమ్మని చెప్పింది. అందుకని అయిపోయిన తర్వాత సాయి గానలహరి అట్టగే గురువు గారి ఆశీస్సులు కూడా అందరికీ ఉండాలని కోరుకుంటూ ఇది అయిన తర్వాత కార్యక్రమం ప్రారంభిస్తాం. వస్త్రం కరదండధారిణో కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదా భూషితనాద్యం శ్రీపాదరాజం శరణో దత్తాత్రేయ శ్రీ గురు జయ గురు దత్తాత్రేయ దత్తాత్రేయ శ్రీ గురు జయ గురు దత్తాత్రేయ